ఓర్ నాయన ఇదేం ట్విస్ట్ రా సామె. ప్రశాంతంగా ఊరికే పడుకున్నాను. సడన్ గా మెగ్డీ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నీకు ఈరోజు 4 to 12 ఉంది, షిఫ్ట్ తెలీదా అని అడిగినారు. ఇప్పుడు 4:30 అవుతుంది. ఆడు అడిగినాను ఈ రోజు రాలేను, రేపు రావచ్చా అంటే అట్లా వర్క్ అవుతుంది బడి, నువ్వు రావాల్సిందే అన్నాడు. నాకు ఈ నుంచి 1.5 hour పడుతుంది అని చెప్పా. లేదు బడి నువ్వు రావాల్సిందే అన్నాడు. ఇప్పుడు టైం ఆల్రెడీ 4:30 సార్, 6:30 నేను వచ్చేసరికంటే ఓకే నువ్వు ఏ టైంకి వచ్చినా పర్లేదు, ఈరోజు క్లోజింగ్ నీకు ఉన్నది చేసిపోవాల్సిందే అన్నాడు. మా టక్కడక్క డ్రెస్ వేసుకొని బయలుదేరాను. ఇంకా ఇప్పుడు బస్సు ఎంతకు దొరుకుతుందో ఏమో. ఓయమ్మ. సో అట్లుంది గైస్ పరిస్థితి. పదండి వెళ్దాం. ఇప్పుడే నా ముందు బస్సు వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చినాను. అయినా అబ్బా ఏం అర్థమై చావట్లా. బా అది మ్యాటర్. నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయడమే. అబ్బా గైస్ మ్యాటర్ ఏంటంటే వర్షం మొత్తం బయట. ఈ రోజు 4:30కి నాకు, ఇప్పుడు టైం 6:30 అంటే 2 hours లేట్కి వెళ్తున్నాను. అందుకని ఈ రోజు ఏమి ఇస్తారో అర్థమై చావట్లా. మామూలుగా క్లోజింగ్ అంటేనే మొత్తం స్టిచ్చింగ్, మాపింగ్, మళ్ళీ టేబుల్స్ క్లీనింగ్, పిక్స్ మార్చడం అవన్నీ చేయాలి. భయం వేస్తుంది. ఈ రోజు మేబీ ఏమన్నా కోపంలో ఏమన్నా కావాలని కష్టాన్ని పనిస్తారేమో అనేసి. బట్ ఎనీవేస్ ఏదైనా చేయాల్సిందే. 6 hours చేయాల్సిన వరకు ఈరోజు 4 hours ఒకటి. అంటే ఇప్పుడు నేను 6:30కి వెళ్తాను. 7 స్టార్ట్ చేస్తాను. 7 అంటే 8, 9, 10, 11, 12, 5 hours. 5 hours లో 45 minutes బ్రేక్ తీసేస్తే 4 hours 15 minutes అనమాట. ఏమవుతుందో ప్రతి మండే అప్డేట్ అవుతుంది మై షెడ్యూల్ లో. నేనే చూసుకోవాలి తప్పు చేసిన. బట్ ఎనీవేస్ ఏం చేద్దాం, ఏం చేయలేము. పదండి గైస్, ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి రావచ్చు కదా, మీకు నచ్చుతుందో లేదో తెలుస్తుంది నాకు. వద్దని చెప్పాను, నాకు బ్రేక్ వద్దు, నేను కంటిన్యూస్ వర్క్ చేస్తాను 5 hours అని చెప్పాను. బట్ నా వల్ల కాలేదమ్మా, ఆకలి. సో అందుకనేసి నేను బ్రేక్ తీసుకునేస్తానని చెప్పాను. నా చేతులతో చేసుకున్నాను ర్యాప్ అనమాట. అండ్ ఒక ఫ్రైస్, ఒక 0 కోక్ తీసుకున్నాను. క్విక్ గా తినేసి ఒక 10-15 minutes ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే 45 minutes టైం తీసుకోకుండా ఒక 10 minutes తీసుకునేస్తే మిగతా 35 minutes మనకు కలిసినట్టు. సో మళ్ళీ మాట్లాడతాను. సో గైస్ ఇప్పుడే అయింది 12 అయింది టైము. మ్యాటర్ ఏంటంటే వెనక కనపడుతుంది కదా ఫ్లోర్ అంతా నీట్గా మెరుస్తుంది కదా. సో అది చేయమన్నారు నాకు. ఇంత లాస్ట్ నుంచి అంతా చేయాలి. ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేసుకోవాలి. అలా ఉండే అబ్బా ఎండ ఈడ మొత్తం వర్షం పడి ఉండదు. సో అది మ్యాటర్. సో అదంతా చేయమన్నాడు, స్వీప్ చేసి మాప్ చేయమన్నాడు. మన గురించి తెలిసింది కదా, మన కాలేజ్ చిన్నగా చేస్తామా. స్టోర్ మేనేజర్ వచ్చి సో హెల్ప్ యూ బడీ అనేసి వెనక వస్తున్నాడు చూడు, నడుచుకుంటూ అద్దాడ వెనక ఉన్నాడా కనబడుతున్నాడు లేదు తెలియదు. సో ఆయన వచ్చి హెల్ప్ చేసి నీట్ మొత్తం ఆయన చేసాడు. చేసేసి ఓకే లెట్స్ గో అనేసి వెళ్ళిపోయినాడు. ఇంకోటి ఏం తెలుసు, ఇలా తక్కువ వరకు తెలుసా మనకి. సో అదనమాట మ్యాటర్. కార్ అయితే వచ్చేసింది. వాళ్ళ ముందు కొంచెం బాగోదు బ్లాగింగ్ చేస్తే. సో ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చినాను. డ్రెస్ చూసి ఏంద్ర 3 రోజుల నుంచి ఒకే డ్రెస్ వేసుకుంటున్నావు, ఏమంతా ఇది అనుకోబోతారు. మరీ 2-3 గంటలు వేసుకుని ఇప్పేసి కొత్త డ్రెస్సులు వేసుకున్న రకం కాదయ్యా మేము. మొన్న నైట్ వేసుకున్నా స్నానం చేసి, పొద్దున షిఫ్ట్ కి వెళ్ళిపోయా. మళ్ళీ నేను నైట్ వేసుకున్నా, ఈరోజు షిఫ్ట్ కి వెళ్ళిపోయా. అంతే మళ్ళీ వేసుకున్నా. జస్ట్ కొంచెం పట్టట్టు వేసుకున్నా అంతే. టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది. 12:40 అయితే ఉండొచ్చు. ఎడిట్ చేయాలా రేపు మార్నింగ్ కి. ఈ రోజు షిఫ్ట్ లేదని కాన్ఫిడెంట్ గా నైట్ చేసుకుందాం అనుకున్నా. లాంగ్ వీడియో షార్ట్ వీడియో అదిరిపోద్ది. ఇప్పుడు నాకు లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి దాని తర్వాత పడుకొని అది 6 అయిద్దో 3 అయిద్దో 3:30 అయిద్దో. అసలు పొద్దున్నే మళ్ళీ 8కి లేసి స్నానం చేయాలా, కాలేజ్కి వెళ్ళాలి రేపు ఫస్ట్ రోజు. రేపు 9కి వెళ్తే ఈవినింగ్ 4కి వస్తా. అట్లుంది పరిస్థితి. రోజు తిరిగిపోతాను అబ్బా. దోళ్ళ తీరిపోయేటట్టు ఉన్నది, ఏం చేయలేము. ఇంకా పదండి పోయి కొంచెంసేపు ఎడిట్ చేసుకున్నాము. లాంగ్ వీడియో అయితే ఇప్పుడే ఎడిట్ చేసినాను. ఇది చూడండి, ఒక్కొక్క సెకండ్ కి 1% కాకుండా 1% లో 0.1% ఎక్కుతుంది. ఒక సెకండ్ కూడా కదా, కొన్నిసార్లు 2 seconds పడుతుంది. ఈ లెక్కన ఎప్పుడు సామి ఇది రెండర్ అయ్యేది, ఎప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎప్పుడు షార్ట్ ఎడిట్ చేయాలి. ఇది ఎక్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు నేను వేరే షార్ట్ ఎడిట్ చేయలేను. సో ఇది అయ్యే వరకు వెయిట్ చేయాలా. ఇది అప్లోడ్ చేసేసరికి A3 అయ్యిద్ది, షార్ట్ ఎడిట్ చేసి పెట్టేసరికి A3:30 అయ్యిద్ది. మళ్ళీ పొద్దున్నే 9కి క్లాస్ ఉండదు. 9 క్లాస్ అంటే మనం ఆబ్వియస్లీ 7:30కి లేయాలి. 7:30కి లేస్తే మనం స్నానం చేసి తినేసి వెళ్ళగలుగుతాము. ఎదర కొంచెం తక్కువ అయింది. రేపు ఇంటికి వచ్చి పడుకుంటేనే సెట్ అయింది, లేదంటే మళ్ళీ వెడ్నెస్డే మళ్ళీ ఉండదు. రేపు ఈవినింగ్ వచ్చి పడుకుంటే మళ్ళీ ఎల్లుండికి లాంగ్ వీడియో ఎడిట్ చేస్తారా? సర్లే అనుకున్నాము,
చెయ్యాలి. కష్టమైన ఏదోటి ఇష్టం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేయడమే. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తగ్గేదే. సో అది గైస్ మ్యాటర్. ఇంకేంటంటే విశేషాలు. ఈ రోజు కమెంట్స్ చదివినాను బాయ్ ఈ రోజు పెట్టిన వీడియోకి, ఫస్ట్ వ్లాగ్ కి చాలా మంచిగా వచ్చింది. అండ్ వేజెస్ గురించి చెప్పమన్నారు, అదే పర్ అవర్ ఎంత అనేసి. సో అదొక డీటెయిల్ వీడియో పెడతాను ఖచ్చితంగా, ఓకేనా. సో ఇప్పుడైతే కొంచెంసేపు ఏం చేస్తానంటే, ఈ జరిగే టైంలో లైట్ ఒక హాఫ్ అన్ అవర్ పడతలేదు డౌన్లోడ్ అవ్వడానికి. ఆ టైంలో కొంచెం లైట్ గా చదువుకుంటాను, ఎందుకంటే ఇప్పుడే టైం దొరికింది కాబట్టి. లైట్ గా ఒక కొంచెం అట్లీస్ట్ 100% చదవకపోయినా మేబీ ఈ రోజులో ఒక 10 or 20% చదివినట్టు ఒక హాఫ్ అన్ అవర్ అదనమాట చూసాను. సో గైస్ 3:05 అయింది. జస్ట్ ఇప్పుడే షెడ్యూల్ చేసినాను లాంగ్ వీడియో అని. అయితే ఇప్పుడు కూర్చునేసి షార్ట్ వీడియోని ఎడిట్ చేయాలబ్బా. సో అది మ్యాటర్, కూర్చొని చేస్తాను. సో గైస్ టైం వచ్చేసి 3:30 2 minutes, సారీ 1 minute ఉందన్నమాట. జస్ట్ నౌ షార్ట్ కూడా అప్లోడ్ చేసినాను. మార్నింగ్ 6:15 కి చేసినాను అనమాట. మార్నింగ్ 6:15 కి. అండ్ ఇప్పుడు వెళ్ళి పడుకునేసి 8 కి లేడాలంటే 4:30 5:30 6:30 7:30 4.5 hours ప్రశాంతంగా పడుకునేసి లేసి స్నానం చేసి ఓపిక ఉంటే చేస్తాను, లేదంటే మధ్యలో వచ్చి చేస్తాను. నిద్ర భయంకరంగా వచ్చేస్తుంది, కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకండి అసలు. అండ్ రేపు ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బ్రో ఏం చేస్తున్నావు? నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కడు స్టేటస్ లో స్నాప్లు ఇటు పెట్టి తెగ చంపేస్తున్నారు బ్రో. అందుకని నేను గీక్ ఏదో ఒకటి పెడదామని. సరే అదంతా ఓకే, మరి మిడిల్ ఫింగర్ కి ఎందుకు పెడతావు? దీనికి కదా ఓటేస్తే మార్క్ వేసేదా? అది కూడా తెలియదు నీకా? అవునా? బ్రో ఏం చేస్తున్నావు? నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కడు స్టేటస్ లో స్నాప్లు ఇటు పెట్టి తెగ చంపేస్తున్నారు బ్రో. అందుకని నేను గీక్ ఏదో ఒకటి పెడదామని. సరే అదంతా ఓకే, మరి మిడిల్ ఫింగర్ కి ఎందుకు పెడతావు? దీనికి కదా ఓటేస్తే మార్క్ వేసేదా? అది కూడా తెలియదు నీకా? అవునా? సో గైస్ నేను విష్ణు బ్రో అయితే ఇన్స్టాలో కామెడీ రీల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. సో వీక్లీ ఒక 1 or 2 videos or 3 videos అయితే రాబోతా ఉంటాయి. అండ్ ఆల్సో క్వశ్చన్ ఆన్సర్స్ వ్లాగ్ కోసము క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టమనేసి కూడా ఇన్స్టాలో స్టేటస్లు పెడతా ఉంటాను, స్టోరీలు పెడతా ఉంటాను. అండ్ అప్డేట్లు కూడా ముందు ముందు మన ఇన్స్టాలోనే తెలుస్తాయి అనమాట. మీరు ఎవరైనా ఇప్పటి వరకు ఏమైనా ఇన్స్టా ఫాలో చేయకపోతే మాత్రము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మన ఇన్స్టా పేజ్ ని, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసి ఫాలో అయిపోండి. సో దట్ మీకు వీడియోస్ మిస్ అవ్వవు. ఇన్స్టాలో వేరే కంటెంట్ అనమాట, కామెడీ కంటెంట్, లైక్ నేను విష్ణుబ్రో కలిసి లేదంటే నేను అట్లా మంచి కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ముందే అప్డేట్స్ ఏ వీడియో పెట్టబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో చేస్తా అంటే మీ నుంచి క్వశ్చన్స్ ఎట్లా తీసుకోవాలి, మీరు నాకు ఇన్స్టాలో పెడితేనే కదా నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. సో అట్లా అనమాట. సో మీరైతే ఒక్కసారి వెళ్ళేసి ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేసేయండి. సో పదండి. సరే మరి అయితే వస్తాను, బాయ్.